श्रीगुरुभ्यो नमः। हरे ओम। आवधामभर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे शतवार्धसाधके शरण्ये त्र्यम्बके गौरी నారాయణీ నమోస్తుతే. 2026లో మకర రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం వివరించుకుంటే కనుక 2026 జనవరి 26వ తారీఖు నుంచి కూడా ఆగస్టు వరకు వీరికి కాస్త గడ్డుకాలంగా మిశ్రమైన ఫలితాలు వచ్చే విధంగా లభిస్తున్నాయి. మీరు అనుకున్న పనుల్లో ముందుకు సాగడానికి కావలసిన వాతావరణాలన్నీ ఏర్పడినా బద్ధకంగా ఉండి ఏం చేస్తాంలే తర్వాత ఆలోచించుకుందాం, ఇప్పుడు అర్జెంటుగా చేయవలసిన అవసరం ఏముంది అనేటువంటి మాట తెచ్చుకోవడం, దానివల్ల మీరు చేసేటువంటి పనులు వాయిదా పడటం, ఆలస్యం అమృతం విషయం అనేటువంటి విధానంలో ఈ 6 నెలలు కూడా నడుస్తూ ఉంటాయి మకర రాశి వారికి. అయితే రాజకీయ నాయకులకు మాత్రం మొదటి 6 నెలలు వేగవంతంగా ఉంటుంది. జనాల్లో ఆదరణ తగ్గినా సరే నేను ప్రయత్నం చెయ్యాలని మీ ప్రయత్నాలు మీరు కొనసాగిస్తూ ఉంటారు. సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో వారికి మొదటి 6 నెలలు కూడా ఆనందదాయకంగా కొత్త కొత్త పరిచయాలు ఏర్పడడం అనేవి జరుగుతుంటాయి. విద్యార్థులకి కాస్త జ్ఞాపకశక్తి తగ్గుతుంది. తగ్గినా సరే నేను చేయగలను అనేటువంటి ఒక నమ్మకంతో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ మకర రాశి వారు 2026 ఫిబ్రవరి నుంచి ప్రారంభం చేసుకుని ఏప్రిల్ 27వ తారీఖు వరకు కూడా వ్యాపారాలు ప్రారంభం చేయడానికి మంచి తరుణంగా చెప్పవచ్చు. మీరు వ్యాపారానికి ప్రత్యక్షంగా చేయండి, అద్భుతంగా కలిసి వస్తుంది. మీకు కలిసి వచ్చేటువంటి వ్యాపార సంస్థలు వచ్చేసరికి ఫుట్వేర్ బిజినెస్లు కానీ, లేదా శీతల పానీయాలు కానీ, లేకపోతే రెస్టారెంట్లు కానీ, లేని పక్షంలో గ్రోసరీ ఐటమ్స్ కానీ, ఈ 4 కూడా అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. 2026 ఆగస్టు తదనంతరం దగ్గర నుంచి కూడా మానసిక ఆందోళన ఏదో గందరగోళంగా ఏర్పడుతూ ఉంటుంది. దైవానుగ్రహణకు తోడవ్వాలి అని దైవ సంబంధితమైన కార్యక్రమంలో ఎక్కువగా పాల్గొంటుంటారు. ఆగస్టు నుంచి మొదలు పెట్టుకుని అక్టోబర్ వరకు కూడా దైవ సంబంధితమైన కార్యక్రమాల్లోనే ఎక్కువగా పాల్గొనడం, చూడనటువంటి కొత్త శివాలయ దర్శనాలు గావించడం, పైగా ఈశ్వరుడు మాత్రమే మన రక్షిస్తాడు అనేటువంటి ఒక నమ్మకాన్ని ఏర్పరచుకోవడం జరుగుతూ ఉంటుంది ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ఈ మకర రాశి వారికి. అయితే 2026 జనవరి 27వ తారీఖు నుంచి కూడా మకర రాశి వారికి ఆరోగ్యం విషయంలో జనవరి 26 నుంచి ప్రారంభం చేసుకుని ఏప్రిల్ 18వ తారీఖు వరకు కూడా కాస్త ఒక 2 రోజులు అటు ఇటులో కూడా మెదడుకు సంబంధించి, అదేవిధంగా గొంతుకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఏర్పడి చిన్న శస్త్రచికిత్స జరిగేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి. ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండడం ఈ మకర రాశి వారికి చెప్పదగ్గ సూచన. అంతేకాకుండా మకర రాశి వారు 2026లో స్థిరాస్తుల మీద ఏమైనా కొనుగోలు చేద్దాం అనుకుంటే, అంటే ఇల్లు, పొలము, స్థలాలు ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటే కనుక ఆగస్టు వరకు కొనుగోలు చేయకండి. ఆగస్టు తదనంతరం కొనుగోలు చేస్తే కలిసి వస్తుంది. ఈలోగా మీరు పెట్టిన పెట్టుబడి అనవసరంగా బూతులో పన్నీరు అవుతుంది. ఆగస్టు లోపు కొనుగోలు చేస్తే కనుక ఆగస్టు వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయకండి. ఇక 2026లో తాత నుంచి లభించేటువంటి స్థిరాస్తులు కానీ, సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యేది కానీ మొదటి 5 నెలల్లో కూడా ఇబ్బందిదాయకంగా ఉంది. 5 నెలల తర్వాత మీకు కాలం కలిసి వచ్చి మీరు ఏ పనిలో అయితే చేయబడదాం అనుకుంటున్నారో అది అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశంగా చెప్పవచ్చు. 2026లో అందులోనూ ఫిబ్రవరి నుంచి ప్రారంభం చేసుకుని ఏప్రిల్ వరకు కూడా చరాస్తులు ఏవైతే ఉంటాయో వాటిని అమ్మేసుకోవడం, దానివల్ల కొన్ని ఇబ్బందులు
రావడం, నాకు తెలియకుండా అమ్మావు, ఇది మన ఇద్దరిది కదా, నువ్వు ఒక్కడవే ఎలా అమ్మావు అనేటువంటి నీలాపనిందులు పడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఇక 2026 ఆగస్టు నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో మీకు దగ్గరయ్యేటువంటి బంధాలు ఎక్కువ ఏర్పడుతున్నాయి. పైగా దూరపు బంధాలు ఏవైతే వదులుకున్నారో ఆ దూరపు చుట్టాలు రావడం, మిమ్మల్ని ఆనందదాయకంగా చూడటం, మీ విషయంలో అనేకమైనటువంటి సలహాలు ఇవ్వడం, ఆ సలహాలు మీకు నచ్చి వారిని తదుపరి నుంచి కూడా కొనసాగడం జరుగుతుంది. వీరి వల్ల ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలం గడుస్తూ ఉంటుందని చెప్పవచ్చు. కొత్త బంధాలు, అదేవిధంగా విడిచిపెట్టిన బంధాలు, ఇవి రెండూ కూడా మీకు ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ఎవరు కూడా మిమ్మల్ని హాని చేయరు. 2026 జూలై 19వ తారీఖు నుంచి ప్రారంభం చేసి ఆగస్టు 13వ తారీఖు వరకు కూడా నమ్మించి మోసం చేసేటువంటి వారు వస్తున్నారు. అటువంటి వారిని కొంచెం ఈ సమయంలో మాత్రం దూరం పెట్టండి. పైగా 2026లో ఉద్యోగస్తులు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. మీ ఉద్యోగానికి కొన్ని అవాంతరాలు ఏర్పడి మిమ్మల్ని ఉద్యోగంలోంచి పక్కన పెట్టేటువంటి అవకాశం ఏప్రిల్ 17వ తారీఖు నుంచి జూన్ 11వ తారీఖు వరకు కూడా మిమ్మల్ని ఉద్యోగంలో అనేక ఇబ్బందులు పెట్టి పక్కన పెట్టేస్తూ ఉంటారు. 2026 మకర రాశి వారు, ఆడవారు ఎవరైతే వివాహం కోసం చూస్తున్నారో మొదటి అంకం చాలా అద్భుతంగా ఉంది. ద్వితీయాంకంలో కాస్త ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి వివాహానికి శ్రీకారం చుట్టే ఉద్దేశం ఉంటే కనుక ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి కూడా ప్రారంభం చేయండి. మీకు కలిసి వచ్చేటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. ఈ 2026లో సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో జూన్ లోపు శుభవార్త వింటారు ఖచ్చితంగా. అదేవిధంగా ప్రసవానికి ఎవరైతే ఉన్నారో జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలల్లో ప్రసవానికి ఉన్నటువంటి వారు పుత్రికా సంతానాన్ని, ఏప్రిల్, మే, జూన్ కూడా పుత్రికా సంతానానికి ఎక్కువ ఉపయోగం ఉంది. జూలై తదనంతరం నుంచి పుత్ర సంతానానికి ఎక్కువ అధికారం లభిస్తోంది. 2026లో మకర రాశి వారు మీ యొక్క జాతక పరిశీలనలు కానీ, మీ ఆలోచనలు కానీ, నాకు రాజయోగం ఉందని కానీ ఎవరన్నా అన్నా నమ్మవద్దు. అవకాశాలు అనేటువంటివి మీకు ఏ కోసానో కూడా సరిగ్గా కనిపించడం లేదు. భగవంతుడి అనుగ్రహంతో మాత్రమే దారులు కనబడతాయి తప్ప ఈ సంవత్సరంలో గోల్డెన్ ఛాన్స్ అనేటువంటి మాటకి తావు లేదు. ఇక మకర రాశి వారు మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. అదేవిధంగా మీకు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోలు పంపించడం, మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం, గణాంక వ్యవస్థ ప్రకారంగా మీ పూర్తి జాతక వివరణని మీకు చెప్పడం జరుగుతుంది. ఈ రాశి వారు 2026లో ప్రతి నిత్యము కూడా మహాగణాధిపతిని ధ్యానించడం చాలా మంచిది. కుడివైపు తొండం ఉన్నటువంటి గణపతి ఆరాధన అద్భుతంగా వీరికి కలిసి వస్తుంది. ప్రతిరోజు స్నానం ఆచరించిన తర్వాత చందనాన్ని ధరించి గం గణపతియే నమః అని 108 సార్లు చెప్పుకోవడం, బుధవారము అదేవిధంగా గురువారం రోజు గణపతి దేవాలయంలో ఉండ్రాలు సమర్పించడం చాలా మంచిది. దీనివల్ల మీరు అనుకున్నటువంటి స్థితిగతులు మీరు పొందడం జరుగుతుంది. వచ్చేటువంటి ప్రమాదాలు కూడా పక్కకి జరిగేటువంటి అవకాశం ఈ మహాగణాధిపతిని ఆరాధించడం వల్ల మాత్రమే జరుగుతుంది. 2026లో మకర రాశి వారు తమ అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అవ్వడానికి గాను ఎదుటి వారి యొక్క ఆలోచనలు మీ ఆలోచనగా మీరు తీసుకుని ఇది నేనే చేశాను అని చెప్పి నమ్మబలుగుతూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీ ఆలోచనల్ని మారుస్తూ ఉండండి. ఎక్కువగా ఎవరిని నమ్మవద్దు. నమ్మి మీ పూర్తి విషయాల్ని ఎదుటి వారికి తెలియజేయకండి. 2026లో మకర రాశి వారిని మహాగణాధిపతి మాత్రమే రక్షణ కలిగిస్తూ ఉంటారు. కావున కుదిరినంత వరకు కూడా గం గణపతియే నమః అని జపించుకోవడం చాలా ఉత్తమమైనటువంటి విషయంగా చెప్పవచ్చు.